మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి మనతో పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీడీపీ సీనియర్ నేత. మాణిక్యాలరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో మాణిక్యాలరావు గారు, ఒకవైపు బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వినకొండ వెళ్ళారు. వినకొండ వెళ్ళి ఎవరైతే హత్యగావింపబడ్డారో రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. కూటమి మీద పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలు ఫెయిల్ అయిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉందా పార్టీ నాయకులు సైతం కూడా. మరొక వైపు జనసేన అధినేతకి కేంద్ర నిఘా వర్గాలు అయితే హెచ్చరిక జారీ చేసినట్టయితే తెలుస్తూ ఉంది, అప్రమత్తంగా ఉండాలని. ఏంటి మాణిక్యాలరావు గారు, ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? నమస్కారం అండి, మీకు పెనలో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో కూల్చబడినటువంటి వ్యవస్థల పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో కూల్చివేయబడినటువంటి అభివృద్ధి పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో మంత్రులు కేవలం ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూసి వాళ్ళని కొట్టడం, కేసులు పెట్టడం, వాళ్ళని హింసించడం, వ్యక్తిగతంగా దూషించడం లాంటివి చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వాళ్ళ శాఖల మీద దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మాణం ఏ విధంగా చేయాలి, ఆంధ్రప్రదేశ్ కి పోయిన గౌరవాన్ని ఏ విధంగా తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ ని ఏ పద్ధతిలో అభివృద్ధి చేయాలనే దాంట్లో చాలా తనమూలకలై వాళ్ళు పనులు చేస్తా ఉన్నారు. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధానంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేస్తా ఉన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, ఒక్కొక్క రంగంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రంగానికి సంబంధించి ఆయన ఏ హామీలు ఇచ్చి వచ్చాడు, ఆ హామీలు అమలు చేయకుండా అవన్నీ కూడా ఎట్లా తొగ్గులో దొక్కాడు. అమరావతి ఇక్కడే ఉంటది, నేను ఇల్లు కట్టుకుంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రాజధాని లేకుండా చేసి, అబాసు పాలు చేసి, నవ్వులు పాలు చేసి, అప్పటికే నిర్మాణమైనటువంటి భవనాల్ని శిథిలా వ్యవస్థకు తీసుకొచ్చి వేసేటువంటి రోడ్లని కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మళ్ళా ఈ అమరావతిని ఏ విధంగా నిర్మాణం చేయాలని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నారు. పోలవరం 72% పూర్తి చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేస్తుంటే, ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలవరాన్ని ఎక్కడైనా ముప్పుకి గురి చేసి అది కొట్టుకుపోయేటట్టు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే దాన్ని శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి మళ్ళా దాన్ని ఏ విధంగానైనా పూర్తి చేసి, రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయదార ప్రాంతం కాబట్టి మళ్ళా రాష్ట్ర రైతులందరికీ కూడా నీరించాలని చెప్పేసి ఆయన నిరంతరం ఆలోచిస్తా ఉన్నాడు. గతంలో ఒక ఇసుక విధానం ఉంటే ఆ ఇసుక విధానం ద్వారా రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం, దాంతో పాటు అనుబంధంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి రంగాలు పరుగులెత్తితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మొత్తాన్ని కూడా మోతేసే విధంగా ఈ రాష్ట్రంలో ఇసుక బంగారం అయిపోయి పక్క రాష్ట్రాలకి కోట్లాది కోట్లు, వేలాది కోట్లకు అమ్ముడు పోతే దాని మీద శ్వేతపత్రం విడుదల చేసి దాన్ని సక్రంగా దారిలో పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తా ఉంటే ఏ హత్య రాజకీయాలతో అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, ఏ హత్య రాజకీయాలను అయితే అతను 5 సంవత్సరాలు ప్రోత్సహించాడు, ఎవరినైతే శత్రువులుగా భావించి ఆ శత్రువుల మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో కుంగిపోయేటట్టు చేసి రోడ్ల మీద గొంతులు కోసి ఏదైతే చేశాడో వాటి ద్వారా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత కూడా వాటి మీద ఆలోచన చేసుకోకుండా, సమీక్ష చేసుకోకుండా మళ్ళా అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో వస్తే బాగుండు, వాటి ద్వారానే మళ్ళా ప్రజల్లోకి వెళ్ళాలనే ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా దాదాపు 5 సంవత్సరాల నుంచి డిబేట్ లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 4 డిబేట్ లో ఉన్నాము, మీరు ఒకరు ఉన్నారు, రాష్ట్రంలో ప్రజలు చూస్తా ఉన్నారు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా రాష్ట్ర పరిస్థితుల గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, శాంతి భద్రతల గురించి కానీ ఏ రోజు కూడా చర్చించలేదు. ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని గొంతు కోస్తా ఉంటే, వైసీపీ ఎంపీపీ గొంతు కోస్తా ఉంటే ఇది తప్పు, ఇలాంటి చేయకూడదు, ఇది శాంతి భద్రతలకు విఘాతం, తప్పు ఎవరు చేస్తే అది తప్పు అవుతుందని ఒక్క మాట మాట్లాడలేకపోయాడు. అమర్నాథ్ అనే ఒక పిల్లగాడి నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెడితే ఆ పిల్లగాడి అక్క కుటుంబం మొత్తం రోడ్డు మీద పెడితే వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా వెళ్ళి ఇది సరైనది కాదు, రాష్ట్రం సక్రమంగా ఉండాలని చెప్పేసి మాట్లాడినటువంటి పాపాన బాలేదు. స్వయాన వాళ్ళ నాయకుడైనటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపి, గుచ్చి చంపి, మర్మావయాలు కూడా పొడిచి చంపి డోర్ డెలివర్ చేస్తే ఇది నా పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ఇది సరైనది కాదు, శాంతి భద్రతల్ని ఈ విధంగా విఘాతం చేయటం కరెక్ట్ కాదు, దళితుల్ని చంపడం సరైనది కాదని ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్కరినంటే ఒక్కరిని కూడా ఆయన పరామర్శించిన పాపాన పోలేదు. అధికారం కోల్పోయిన వెంటనే ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు ఇద్దరు లేదు, కొద్దిగా అలర్చలుగా తిరిగేటువంటి పిల్లలు, యువకులు వాళ్ళు ఆ సంఘటనకి పాల్పడితే దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం
అనేక మంది హక్కుల నాయకులు అందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. ముఖ్యంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు సరైనవి కాదు. కానీ నువ్వేం చేస్తా ఉన్నావు? ఒక నాయకుడుగా, మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఎలగబెట్టినటువంటి నాయకుడుగా నువ్వు వెళ్ళి ఏం మాట్లాడాలి? నీ పార్టీ కార్యకర్తలే కదా చెప్పింది. ఆ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలని ఏమైనా చెప్పగలిగావా? నా పార్టీ కార్యకర్తలు కొట్టుకోవద్దు, చంపుకోవద్దు ఏమైనా చెప్పగలిగావా? శాంతి భద్రతలు క్షీణించడానికి ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు నువ్వు వేసినటువంటి విషబీజాలు కదా, నువ్వు వేసినటువంటి గంజాయి రవాణా కదా, నువ్వు వేసినటువంటి కొకైన్ కదా, నీ ఎమ్మెల్యేలందరి చేత మత్తు పానీయాలు అమ్మించి ముక్కు పచ్చలారిన పిల్లల చేతికి అవి పంపించడం కదా. అందువల్ల కదా నేను ఈ రోడ్డు మీద ఆడపిల్లలు రేప్ చేసింది. అందువల్లే కదా 5 సంవత్సరాల పాపల్ని రేప్ చేసింది. అందువల్లే కదా నడి రోడ్డు మీద కుత్తికలు కోసింది, నడి రోడ్డు మీద తగలబెట్టింది. కానీ ఈ రోజు ఇంకా బీజాల మొత్తాన్ని కూడా వెక్కలిస్తా ఉన్నాం. అయినా కూడా ఆ గంజాయి మత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఈ పని చేస్తా ఉంటే రాజకీయానికి ఇంకొక అవకాశం దొరకలేదన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వెళ్ళి రాష్ట్రంలో అరాచకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందంట. రాష్ట్రంలో అరాచక పాలన చేసింది ఎవరు? మీరు కదా. ఈ రోజు కూడా వాళ్ళు గంజాయి మత్తులో కొట్టుకొని వచ్చింది దేనికి కారణం? మీరు కదా. వాళ్ళ బ్రహ్మనాయుడు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ మధ్య మిత్రులైనటువంటి వాళ్ళ మధ్య చిన్న గొడవ వస్తే ఒకళ్ళ వైపు నుండి ఒకరిని ప్రోత్సహించి ఇంకొకరిని జైల్లో పెట్టించి కొట్టుకొని చచ్చేటువంటి పరిస్థితి కదా. ఖచ్చితంగా సంవత్సరం క్రితం ఇలాంటి కార్యనేతల దగ్గర కదా ఇల్లు ఉండేది. ఎవరు వాళ్ళ పలాని వాళ్ళు తెలుగుదేశం అని మీరు ఊహించగలరా? తెలుగుదేశానికి ఏమైనా సంబంధం ఉందా? పార్టీల మీద వేస్తారా? ఎందుకు? ఒక రాజకీయానికి పవన్ కళ్యాణ్ గారిని చూసి సిద్ధాంతం నేర్చుకోండి. ఒక సిద్ధాంతం మీద నిలబడాలి. అధికారం శాశ్వతం కాదు. దాదాపు 10-14 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేశాడు, ప్రజల కోసం పోరాటం చేశాడు. ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం తన ఆలోచనలు కలగలిగినటువంటి పార్టీకి మద్దతు ఇచ్చాడు. కలిసి రాజకీయ పోరాటం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల దగ్గరికి వెళ్ళారు. ప్రజల్ని మెప్పించారు, ఒప్పించారు. ఈ రోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. కానీ నువ్వు ఏ పద్ధతిలో వెళ్తా ఉన్నావు? నీ రాజకీయ సిద్ధాంతం ఏంటి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మా మీద నెట్టిన మీ బాబాయి కేసులైనా కనీసం పరిష్కరించి మీ ఆడపిల్లలన్నా వాళ్ళకన్నా న్యాయం చేసినటువంటి పరిస్థితి ఉందా? ఎవరికి చేసావు? హత్యలు చేయించడం, ప్రోత్సహించడం, రౌడిజాన్ని తీసుకురావటం, కల్తీ మద్యం లేకపోతే గంజాయిలు తీసుకొచ్చి వ్యవస్థల మొత్తాన్ని యువకుల మొత్తాన్ని కూడా పెడదారి పట్టించడం ఇది సరైనది కాదు. రెండో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి దేశానికి ఉన్నటువంటి సంపద, ఒక తెలివి కలిగినటువంటి వాళ్ళు, ఒక సిద్ధాంత భూమిక ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల కోసం నిరంతరం ఆలోచించేటువంటి వాళ్ళు. అది అందరి సంపద. అది వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంపద. ఆ సంపదని కాపాడుకోవాలి. చాలా మంది చాలా ఉద్యమాలు చేశారు, అనేకమైనటువంటి సిద్ధాంతాలతో ఉన్నారు. నేను ఈ సందర్భంగా నక్సలైట్లు కానీ లేకపోతే పీపుల్స్ వారు కానీ మౌలవిస్టులు కానీ వాళ్ళు కూడా నేనేం తప్పుపడతలేదు. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఈ రోజు ఆయన మీద నిఘా సంస్థలు కొన్ని ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందంటే మేము ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాం. మాదొక రాజకీయ పార్టీ, వాళ్ళొక రాజకీయ పార్టీ. సిద్ధాంతపరంగా మేము కలిసి ముందుకెళ్తా ఉన్నాం. రాజకీయంగా పార్టీల పరంగా ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకోవచ్చు, అందులో తప్పులేదు. జగన్ కూడా వాళ్ళ రాజకీయ పార్టీ ఓడిపోయిన తర్వాత సమీక్షించుకోవచ్చు, విశ్లేషించుకోవచ్చు, కారణాలని కనిపెట్టవచ్చు. తప్పుడు కారణాలైతే వాటి నుంచి బయటపడవచ్చు. కానీ అదే మార్గాన్ని ఎంచుకుంటాం, అదే తప్పుడు రాతలు రాస్తాం, అదే నరమేధాన్ని సృష్టించి రాజకీయాలు చేస్తామంటే కుదరదు. అలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ దేశానికి ఆయన సేవలు చాలా అవసరం. ఆయనకి గట్టి భద్రత కల్పించాలని చెప్పేసి మేము కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. హత్యా రాజకీయాలు ప్రజాస్వామ్యంలో సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరికొంది ఈ రోజు ఆయన్ని ఏదైనా తొందరపెట్టించాలనే అవసరం ఎవరికొంది? ఆలోచన చేద్దాం. మేము మిత్రులు, బీజేపీ మిత్రులు, కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడదు. వైసీపీ పరిపాలన ఈ రాష్ట్రం నుంచి పోవటానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కారణమని వాళ్ళు భావిస్తా ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడాలి. నేను కోరుకుంటా ఉన్నా, స్పందించండి. వైసీపీ కూడా స్పందించాలి. వ్యక్తిగతంగా దూషించడమో లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి గిల్లి కచ్చాలు పెట్టుకోవటమో కాదు. ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలకి తరఫున బాధ్యత వహిస్తున్నటువంటి పార్టీగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి భద్రత కల్పించాలనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా
కేంద్రాన్ని కోరేటువంటి అవకాశం ఉంది. అబద్ధాలు చెప్పి రాజకీయాలు నడపాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి ఇకడైనా విడనాడాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. రైట్ 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 మాణిక్యాల గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి చిన్నపరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. చిన్నపరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు, ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. చెప్పండి సార్. సో మొత్తానికి